చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ పేపర్ పోస్టులు లాంటివి అక్షరాలతో రాసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంత తప్పు అనే విషయాన్ని జనాలకు తెలియజేసి ఆయన చేసిన మంచి పనులు కూడా పేపర్ పోస్టులతో, అంటే నేను మానిటైజేషన్ కోసం చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేశారు అనేసి చంద్రబాబు గారికి ఒక అభిమానిగా ఆయన యొక్క హార్డ్ వర్క్, అలాగే నేను ఏ రోజు జగన్ గారిని తిట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క కష్టపడే తత్వం గురించి నేను చాలా వీడియోలు చేశాను. అయితే నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొరపాటున ఏదైనా అంటే క్షణికావేశంలో ఏదైనా సరే, అంటే మొన్న నాకు తెలిసి కిరణ్ అనే వ్యక్తికి కూడా అలా అనడం అనేది చాలా పెద్ద తప్పు. కానీ అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు ఈ టీడీపీ ఒక బిగినింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ 4 దశాబ్దాల నుంచి ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ఒక పార్టీ. అయితే వాళ్ళ దారిని నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వమే మార్చింది. భార్యల్ని ఇంట్లో ఆడవాళ్ళని బజార్లోకి లాగడం అనేది గత వైసీపీ ప్రభుత్వం నేర్పించిన దారి. అంటే వాళ్ళు ఒక క్రమశిక్షణతో సాగుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని వీళ్ళ దారిలోకి వాళ్ళు లాగారు, అంటే హద్దు మీరి ప్రవర్తించారు. సో అలా వచ్చినా కూడా, అలా వాళ్ళు లాగినా కూడా వెళ్ళటం అనేది తప్పే. అండ్ అతను మాట్లాడింది 100కి 100% తప్పే. అతని పైన కేసు పెట్టడము, 24 అవర్స్లో అరెస్ట్ చేయడము అనేది చాలా మంచి పనే, నేను ఒప్పుకుంటాను. మరి చంద్రబాబు గారిని వాళ్ళ అమ్మగారికి అర్థాలు వచ్చేలాగా లకారాలతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో ఉన్నాడు, చంద్రబాబుని అయితే డైరెక్ట్గా లా కొడక నువ్వేం పీకుతావరా, నీ కొడుకుని నరుకుతాం, ఫస్ట్ ఫ్యాక్షన్ మళ్ళీ నీ కొడుకుని నరికి స్టార్ట్ చేస్తామని చంద్రబాబు గారిని అన్నాడు. అతని పైన అయితే ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు కూడా లేవు. ఇంకా అతని దగ్గర నుంచి మొదలు పెడితే కొందరు లేడీస్ని, అంటే ఇప్పుడు జగన్ గారి గురించి పక్కన పెట్టేద్దాము, భారతీని తిట్టినందుకు అరెస్ట్ చేశారు, చాలా మంచి పని చేశారు. మరి భారతీ గారే చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అదే ఛానల్లో ఒక ఆవిడని పెట్టి స్క్రిప్ట్ దాదాపు 10-15 నిమిషాలు ఒక ఆడ మనిషితో ఇంకొందరు ఆడమనుషుల్ని, టీడీపీ ఆడమనుషుల్ని ఎక్కడ పడుకున్నావు, ఏ రూమ్లో పడుకున్నావు, ఇలాంటి మాటలు లైవ్ టెలికాస్ట్ చేశారు ఒక న్యూస్, ఒక మీడియా ఛానల్లో. అది జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, సాక్షి, దట్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. అలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేశారు. ఓకే, ఇలాంటివన్నీ జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ టీడీపీ కార్యకర్త కూడా, అంటే వాళ్ళ సహచరుడు, ఒక టీడీపీ అనేది ఒక కుటుంబం లాంటిది. టీడీపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒకటి కష్టం వచ్చింది అంటే మేము ఎన్నోసార్లు చూసాం, చనిపోయిన చంద్రయ్య కుటుంబం కానీ, లేదంటే మా ప్రొద్దుటూరు దగ్గరే, మాది కడప జిల్లా, ప్రొద్దుటూరులో కూడా ఒక బీసీ ఆయన చనిపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు గారి భార్యని అవతల వైసీపీ కార్యకర్తలు తిప్పినప్పుడు మరి వాళ్ళపైన యాక్షన్ లేదా? ఈవెన్ వాళ్ళ పార్టీలో నాయకులు సైతం తిప్పారు. సరే, అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇప్పుడు చేశారు, వీళ్ళే చేసుకోవాలన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే అది బయట వాళ్ళని ఏదో కాపాడడానికి మేమే జైల్లో పెట్టి ట్రీట్మెంట్ వేరుగా అన్నారంట. సొంత పార్టీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అంట, వేరే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ అంట. అది కూడా అవుతుంది కొన్ని దగ్గరలో, ఎందుకంటే జైలు మొత్తం ఉంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళతో కూడా, ఈ దేశంలో ఉంటే కూడా అవుతుంది, పక్క దేశంలో కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉంది, ఇంత డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి. సరే, అయిపోయింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 4 సంవత్సరాలు ఎలాగోలా అతను కాపాడుతాను. రేపు ఒక ఆ గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ అతను ఏం చేస్తారో అదే అర్థం అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నేను వీడియో చేసి జగన్ లాగా యావత్ నాది కూడా అదే భయం నాకు. ఇప్పుడు నేను అవి చేస్తాను, అందరూ కామెంట్లు రకరకాల 4 వేల తరఫున అయిపోతాం. ఇంకా అది భయం వేస్తుంది. అదే అతని పరిస్థితి కూడా ఎంత పాపం నాలాగా అయిపోతాం. నాదేమంది పోతే పని ఒక్కడే, కానీ అతను పాపం అతనికి ఎన్నెన్నో డబ్బులు ఉన్నాయంటే ఆస్తులు అన్నీ పోతాయి, లాగేస్తారు. కోడికత్తి లెక్క అయిపోతాయి. ఏదా కోడికత్తి అదే ఏదో ఒకటి అవుతుంది. అంటే ఇప్పుడు కార్యకర్త దేనికి రెచ్చిపోతాడు? నా వెనకమాల నా నాయకుడు ఉన్నాడనే కదా రెచ్చిపోతాడు. అవును, మరి ఆ నాయకుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే మరి ఇంకొకటి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారు? సేఫ్టీ అన్నారు చాలా మంది. ఇది కరెక్టే. ఇది కూడా అతను ఏమంటాడు, నేను న్యాయంగా పోయా, అరెస్ట్ చేసా, ఇక్కడ చేసినా అక్కడ చేస్తా అంటాడు. కానీ అక్కడ లోపల చూస్తే ఏమో రకరకాలుగా అన్నారంట. అది నాకు అర్థం కావట్లేదు. నిజమేది, ఎవరు ఉండరు ఒకలాగా. వాళ్ళ ఇంట్లో వాడిని ఒకలా, బయట వాడిని ఒకలా మాడతారు. ఏమైనా మాట్లాడితే ఇంకా మేము ఎక్కువ వాళ్ళు, నువ్వు తక్కువ వాళ్ళు అంటారు. ఎక్కడ కూడా అంటారా, ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడైనా అంతే, తప్పదు అది. కాబట్టి ఇది సేఫ్టీయో ఏమో నాకైతే తెలియట్లేదు. కానీ అతనికి ఏదైనా యాక్షన్ తీసుకుంటే జనాలందరికీ అర్థం అవ్వాలి, తెలిసేటట్లు చేస్తే అప్పుడు నమ్ముతారు అందరూ. ఇదో ఆయన ఇది మాట్లాడాడు, అందుకని ఆయన్ని కొడుతున్నాం, అందుకని ఆయన్ని జైలు వేసాం, జైల్లో ఆయన ఇది చేస్తున్నాడు, జైల్లో ఆయన్ని కష్టకట్టి ఆడుతున్నాం. ఆయన మీ ఎక్కడ పాయింట్ లేదు, జైలు తగ్గటం, చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం చూపిస్తే అర్థమవుతుంది అందరికీ. అది చూపెట్టరు. అది
అది ఎక్కడో దీన్ని దాచిపెట్టేస్తారు. ఒకళ్ళు జైల్లో ఉన్నారు లేదు అర్థం అవుతుంది, ఒకళ్ళు జైల్లో ఉన్నా సరే అన్నీ బాగుంటాయంట ఏదో అంటారు. కానీ నాకైతే తెలియదు అవన్నీ, కాబట్టి తెలుసు తెలియక మాట్లాడేసా. దయచేసి ఇప్పుడు వీళ్ళ పైన మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా? మళ్ళీ అవతల పార్టీలో మాట్లాడారు కదా వీళ్ళ పైన, పవన్ కళ్యాణ్ భార్య పైన, వాళ్ళ అమ్మగారి పైన చాలా బూతులు తిట్టారు. తీసుకున్నారు కదా ఇప్పుడు తీసుకుంటా. కొంతమంది మీద అరెస్ట్ చేశారు, పెట్టారు జైలు. మళ్ళీ రేపే మాకు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఒక 4 ఏళ్ళు జైల్లో పెట్టి మళ్ళీ ఓళ్ళు వస్తారు అట్లా. అక్కడ ఓళ్ళు వస్తే వాళ్ళు అధికారం వస్తే మళ్ళీ ఏళ్ళు వేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారంటని చేయబో అంటారు. తర్వాత ఓడి వస్తాడు, మళ్ళీ ఓడి చేస్తాడట, మళ్ళీ ఇంకోటి వస్తాడు ఓడి చేస్తాడట. పోతానే ఉంటుందట. కాబట్టి మనం అంతా ఏం చేయాలి, ఏమి మాట్లాడకూడదు ఎక్కడ బయట, మూసుకుంటే మంచిది. అంతే. మాట్లాడకుండా డబ్బు సంపాదించేసి, అక్రమం సంపాదించేసి, 1000 కోట్లు సంపాదించేసి పోటీ చేసి నువ్వే రాజకీయ నాయకుడు అయిపో. తర్వాత నువ్వే చేసి మార్చేసుకో నీ ఫ్యామిలీని ఒక 1000 తరాలకి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా ఉంది, ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే 5 నిమిషాల్లో ఈరోజు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిగా సెల్ ఫోన్ ఉంది, అంతా ఉంది, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కాకపోతే మన 5 సంవత్సరాలు ఏంటంటే ఎవరన్నా బయటపడి మాట్లాడితే వాళ్ళ మీద అరెస్టులు చేయను, వాళ్ళ మీద కేసులు పెట్టను, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టను, ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఓపిక పట్టారు. మొన్న ఎన్నికల్లో టైం వచ్చింది కాబట్టి వాళ్ళ ఓటు రూపంలో వాళ్ళు తడాకా చూపించారు. 151 స్థానాలు వచ్చిన పార్టీని ఇంటికి పంపించారు. అలాగే పైన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం నెంబర్ 1గా ముందుకు తీసుకుపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని, కేంద్ర సహాయం కూడా కావాలని భారతీయ జనతా పార్టీతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పొత్తు పెట్టుకొని అక్కడ 164 స్థానాల్లో ఘనమైన విజయం ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అప్పగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకవైపు, అలాగే రాజధాని నిర్మించాలని, పోలవరాన్ని పూర్తి చేయాలని ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ వాళ్ళు అభివృద్ధి దిశగా, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఆ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఆడవారి గురించి ఎవరు మాట్లాడినా తప్పుగా, సొంత పార్టీ వాళ్ళైనా వదిలిపెట్టము అని ఆ రోజు చెప్పారు. ఈరోజు తెలంగాణ అతను ఎక్స్ప్రెషన్లో మాట్లాడాడు, అతని మీద యాక్షన్ తీసుకున్నారు, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అలాగే గత గవర్నమెంట్లో ఎవరైతే అధికారంలో అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ రెడ్ బుక్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఓన్లీ అయింది 10 నెలలు, ఇంకా చాలా టైం ఉంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ప్రతి ఒక్కటి గుర్తుండిద్ది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడ్డారో అందరూ చూశారు, ఆయనకి గుర్తుండిద్ది, ప్రతి ఒక్కటి ఉండిద్ది. త్వరలోనే వాళ్ళకి కూడా రిజల్ట్ ఉండిద్ది. ప్రతి ఒక్కరి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే, సొంత పార్టీ కార్యకర్త తప్పు చేస్తేనే ఊరుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు, అవతల పార్టీ వాడు ఆ రకంగా తన భార్య గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఆ రకంగా మాట్లాడిన వదిలిపెట్టారు. మీరు అడుగుతున్న వదిలిపెట్టారా? ఎవరిని వదిలిపెట్టరు. త్వరలోనే వాళ్ళకు కూడా